హాయ్ అండి. నేను మా పిల్లల కోసం మార్నింగ్ ఆలు రైస్ చేస్తున్నా, వెజిటబుల్ రైస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే. కడాయి పెట్టుకొని అది వేడెక్కినాక నువ్వు చేసే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. నేను చేసే రైస్ని బట్టి నేను ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర వేస్తున్నాను. ఇందులో మసాలాలు కూడా వేసుకోవచ్చు, లవంగాలు, ఇలాచీలు, చెక్క అవి, కానీ వేయట్లేదు నేను. జీలకర్ర మంచిగా వేగినాక ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు బిర్యానీ ఇలా వేగిపోతే గోల్డ్ కలర్ ఎట్లా వేస్తాం ఆ విధానంగా రావాలి రైస్కి, అప్పుడు బాగుంటుంది. నేనైతే చేసేది ఆలుగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్ వేసిన, బీర్నీస్, కాలీఫ్లవర్ ఇవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను ఉన్న దాంట్లోనే చేస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్లో కొద్దిగా రెడ్ ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడే ఆలుగడ్డ ఇట్లా వేసేసుకోవాలి. ఎందుకంటే వీటితో పాటు ఆ ఉల్లిగడ్డ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. కొద్దిగా సాల్ట్ వేయాలి మగ్గడానికి. మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా కలిపినాక పసుపు వేసుకుంటున్నా. కొద్దిగానే వేసుకోవాలి పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, అది కూడా కొద్దిగానే వేసుకోవాలి. మంచిగా కలిపి ఇట్లా మంచిగా కలిపే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చలకు మొత్తం పట్టేటట్టుగా మంచిగా కలిపేయాలి. ఇప్పుడు మనము ఈ కడాయిలో తొందరగా మగ్గి మంచి కలర్ రావడం కోసం ప్లేట్ బోర్లు వేయాలి. మూత కన్నా ప్లేట్ బోర్లు వేస్తేనే మంచిగా ఉడుకుతుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఆలుగడ్డ కూడా ముద్దగా అంటుకోదు. కొద్దిగా ఉడకాలి ఆలుగడ్డ, ఇంకా పూర్తిగా ఉడకలేదు. క్యాప్సికమ్ అయితే ఆల్రెడీ తొందరగా మగ్గిపోతుంది. మీ పిల్లలకి లంచ్ బాక్స్లకి ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఉడికిపోయింది ఆలుగడ్డ. ఆలుగడ్డ అయినా క్యాప్సికమ్ అయినా ఊరికైనా మగ్గుతాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులోనే ఎగ్స్ ఉడకబెట్టి కూడా బాయిల్ చేసి కూడా వేయచ్చు. నేను మా ఇద్దరు పిల్లలకి సరిపడా చేస్తున్నా. కారం వేసుకోవాలి. నేను కారం కొద్దిగానే వేసిన, ధనియా పౌడర్, ఎందుకంటే మేము వాడే కారం చాలా ఘాటుగా ఉంది. మంచిగా కొద్దిగా కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచాలి. నేను లవంగాలు ఇలాచీ లేలే కదా, చికెన్ మసాలా వేస్తున్నా. మీరు ఈ మసాలాలు వద్దనుకుంటే 2 లవంగాలు, 1 ఇలాచీ చెక్క వేసుకోవచ్చు. వేడి అన్నం వండి పక్కకు పెట్టుకున్నా. మా ఇద్దరు పిల్లలకు సరిపడంతానే వండుతా మార్నింగ్. లవంగాలు, ఇలాచీలు వేసుకునే వాళ్ళు మళ్ళీ మసాలా వేసుకోవద్దు, ఎందుకంటే పిల్లలు తినలేరు, ఘాటు వస్తుంది కాబట్టి. చూడండి, బిర్యానీ కలర్ వస్తుంది రైస్. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మంచి కలర్ వస్తుంది. నేను చేసే ప్రాసెస్ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ప్రాసెస్ నచ్చితే కూడా మీరు ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. పిల్లలకు మాత్రం ఇష్టంగా తింటారు రైస్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.